పడుకునేటప్పుడు కథలు మొదలు పెడతారు. మామూలు కథలు చెప్పడం కాదు, దెయ్యాల కథలు చెప్తారు. సో చిన్న పిల్లలతో మాట్లాడినప్పుడు కేవలం ఏదో పడుకోబెట్టడానికి చెప్తున్న కథలు కాదు, మీ మాటలు ఆత్మలోకి ఒక దారిని తెరుస్తున్నాయంట. భయం అనేది ఒక భావోద్వేగం కాదు, భయం అనేది ఒక ఆత్మ. మాట్లాడినప్పుడల్లా కూడా ఆత్మలోకి ఒక ద్వారము తెరవబడుతుంది. సో ఆ పిరికితనము, ఆ భయము లేని చిన్నపిల్లలు ఏమవుతారు? ఇప్పుడు ఆ కథ విన్నప్పటి నుంచి, అమ్మో ఒక్కరు భయం, పడుకోవాలంటే భయం వేస్తుంది, అమ్మో నాకు చీకటి అంటే భయం వేస్తుంది, అమ్మో నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, ఇంకెవరన్నా రావాలి. ఇంతవరకు లేని భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఆ మాటలు వారి లోపలికి పలికి భయం అనే ఆత్మకి ద్వారము వారు తెరిచారు. 2 తిమోతి 1:17 మనం చూసినట్లయితే, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు, ఆత్మలో మనకి లీగల్ గా ఒక అధికారాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజు వాక్యము వింటుండగా ప్రతి భయము మిమ్మల్ని వదిలిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. వేట కాని ఊరిలో ఉన్న నువ్వు తప్పించబడతావు. నాశనమైన కరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలు అయి ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనవు నువ్వు భయపడక ఉందువు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు.